ఇప్పుడు మీరు గవర్నమెంట్‌ని ఏం కోరుకుంటున్నారు? మీకు ఎలాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? న్యాయం అంటే మాకు జరగాల్సిన లాస్ అయితే జరిగిపోయింది. సో, ఏంటంటే ఫర్దర్‌గా ఇలాంటివి జరగకూడదు. మామూలుగా ఇప్పుడేంటంటే గోవా అనేది కంప్లీట్‌గా టూరిజం మీదే డిపెండ్ అయిన స్టేట్ అది. కంప్లీట్ టూరిజం లేకపోతే గోవా ఈజ్ నథింగ్. గోవా అనేది లేదు ఇంకా. నీకు దానికి జీడీపీ గాని, గీడీపీ ఏముండదు. మెయిన్ ఓన్లీ టూరిస్ట్స్. సో, మనకి ఏమి టూరిజం కానీ మన చిన్న చిన్న సెంటర్‌లోనే చిన్న ఇక్కడ చిన్న చిన్న బీచెస్, పేరుపాలెం బీచెస్, వైజాగ్ బీచెస్ అక్కడే ఫుల్ టైట్ సెక్యూరిటీ పెట్టి అంతంత పోలీసుల్ని పెట్టి దేనికన్నా సరే మనకి రెస్క్యూ టీములు పెట్టి న్యూ ఇయర్ టైంలో రెస్క్యూ టీములు ఇవన్నీ ఉండి ఇలా ఫోన్ చేయగానే అలా అంబులెన్స్ వచ్చేలాగా, ఫోన్ చేయగానే పోలీస్ వచ్చేలా ఇలాంటి సర్వీసు మన గవర్నమెంట్‌లో ఇలాంటి సర్వీస్ మనకి ఇచ్చే మన గవర్నమెంట్‌లో కంప్లీట్ టూరిస్ట్ మీద బేస్ అయిన గోవా గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది అసలు? ఇప్పుడు మనకంటే ఎప్పుడో ఇలా అకేషనల్‌గా న్యూ ఇయర్ అప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ రెగ్యులర్‌గా వెళ్ళే టూరిస్ట్ ప్లేస్ కదా గోవా అనేసి. రెగ్యులర్‌గా వెళ్ళేది బేస్ అయిందే టూరిజం మీద. అలాంటి మనకే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయంటే గోవాలో ఇంకెంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. ఎంత రెస్పాన్స్ ఉండాలి. మినిట్స్, సెకండ్స్‌లో ఉండాలి రెస్పాన్స్. వీళ్ళు అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే అంబులెన్స్ అవైలబుల్‌గా లేదు. పోలీసులకి చేస్తే పోలీస్ అవైలబుల్‌గా రాలేదంట. ఆ రక్తంతో ఆడిని మోసుకుంటూ బీచ్ నుంచి 5 మినిట్స్ పడుతుంది మామూలుగా బీచ్ నుంచి ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే. ఆడు హాఫ్ అన్ అవర్ పట్టిందంట ఆళ్ళకి. బీచ్ నుంచి బయట తీసుకురావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. హాస్పిటల్‌కి వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొచ్చుంటే బతికేవాడని చెప్పన్నారు. ఆ హాఫ్ అన్ అవర్ ఏ అంబులెన్స్ రెస్పాండ్ అయినా, ఎవరు రెస్పాండ్ అయినా సరే వాడు అక్కడ హాఫ్ అన్ అవర్‌లో అలా వచ్చి స్ట్రెచర్ మీద తీసుకెళ్ళి ఫాస్ట్ తీసుకెళ్తే ఆడు బతికేవాడేమో. ఏమీ రెస్పాండ్ అవ్వకపోయి ఎవడు ఎటువంటి హెల్ప్ లేకపోవడం వల్ల ఆడింకా అలా ఆ హాఫ్ అన్ అవరే ఆడి ప్రాణం పోయింది. హాఫ్ అన్ అవర్ వాడు నడిపించి ఎవడో హెల్ప్ చేయకపోవడం వల్ల రోడ్డు మీదకి ఎక్కడికో వచ్చి క్యాబ్ తీసుకొని వెళ్ళేసరికి క్యాబ్‌లో ప్రాణం పోయింది. సో, ఇమ్మీడియేట్ రెస్పాన్స్ రెస్క్యూ టీమ్స్ అయినా ఏదైనా సరే ఆ రెస్పాన్స్ సిస్టమే మారాలి అసలు. మొత్తం కంప్లీట్ గోవా సిస్టమే మారాలి. మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఫైట్ చేయాలా? లేకపోతే వాళ్ళే ఇవన్నీ తెలుసుకొని టూరిస్టులు ఇంత బాధపడుతున్నారు, ఇంత ఇదవుతున్నారని చెప్పి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చేంజ్ చేయాలా అనేది మొత్తం సిస్టమే గవర్నమెంట్ సిస్టమే మొత్తం మార్చాలి. ఇన్స్టెంట్‌గా ఉండాలి ఏదైనా సరే. ఏం చేసినా సరే ఆ రియాక్షన్ అనేది, రెస్పాన్స్ అనేది ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఉంటే ఇలాంటి ప్రాణాలు ఇప్పుడు అరగంటలో చనిపోయాడు కదా! ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ అయ్యుండుంటే ఆడు బతికేవాడు కదా! బతికాడు. ఈరోజు మేము ఇంతలాగా వచ్చి ఇంత బాధపడే అంత సిచ్యువేషన్ మాకు ఉండేది కాదు కదా! లైఫ్ లాంగ్ బాధపడాలి కదా! అక్కడ అరగంటే మాకు లైఫ్ లాంగ్ మేము బాధపడుతున్నాం మేము. జస్ట్ 30 నిమిషాలే అనుకుంటాం మనం. కానీ లైఫ్ లాంగ్ మాకు బాధ. చచ్చే వరకు ఇంకా మనం మర్చిపోలేం. ఎప్పుడు న్యూ ఇయర్ వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఏమొచ్చినా సరే ఇంకా మర్చిపోలేం కదా మేము. మమ్మీకి, మా డాడీకి ఇంకా ఏంటంటే ఇంక లైఫ్ లాంగ్ ఇంక అంతే. ఆళ్ళు చనిపోయే వరకు. నాకున్న ఒక్కగానొక్క బలం ఆడే. నా స్ట్రెంత్ అంతా ఆడే. ఆడే లేడు. అదే నేను కోరుకునేది ఏంటంటే మొత్తం అంతా మార్చాలి. సిస్టమే మారిపోవాలి మొత్తం అసలు. మొత్తం అంతా లేజీ, మొత్తం నెగ్లిజెన్స్‌గా ఉంది మొత్తం అంతా కూడా. టూరిస్ట్ అనేవాడు దేవుడిలాగా చూసుకోవాలి టూరిస్ట్‌ని. ఎందుకంటే వాళ్ళు బతికేది వాళ్ళ మీద కాబట్టి. అలాంటి టూరిస్ట్‌నే మీరు ఇలా చంపేసి ఎటువంటి రెస్పాన్స్ లేకుండా సెల్యూట్లు కొట్టడం, వీడియో తీస్తుంటే నువ్వు నచ్చింది చేసుకో అన్న టైప్‌లో మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళ మీద మాత్రం చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ ద్వారా మీరు అదే గవర్నమెంట్ చెప్తున్నా. ఈ గవర్నమెంట్ ఇది ఇక్కడితో వదిలేసామంటే ఇక్కడితో ఆగదు. వాళ్ళు ఎలా ఉంటదంటే చేశారులే అయ్యిందిలే. ఇది కామన్ థింగ్ అయిపోతది. అలా అవ్వకూడదు. ఒక టూరిస్ట్ మీద టూరిస్ట్ అనేవాడు వచ్చాడంటే ఎంజాయ్ చేస్తాడు. అది ఏమన్నా అన్నా సరే వాళ్ళేంటంటే టూరిజం మీద బేస్ అయినప్పుడు వాళ్ళు తగ్గుండాలి. మనం ఏమన్నా అన్నా సరే మనం ఉండాలి. అంటే అంతేగాని బ్రూటల్‌గా అటాక్ చేసేసి, కొట్టేసి, చంపేసి మీరేం చేయలేరులే అన్న టైప్‌లో తయారయింది అక్కడ సిస్టమ్ అంతా కూడా. ఆళ్ళంతా జనమంతా అలాగే తయారయ్యారు అక్కడంతా కూడా. ఆ రెస్టారెంట్‌లో ఓనర్‌లైనా ఎవరైనా సరే మొత్తం అట్లాగే ఉంటుంది. గోవా అంటేనే క్రైమ్ ఇప్పుడు. క్రైమ్ బాగా పెరిగిపోయింది గోవాలో. సో, ఆ క్రైమ్ అంతా తగ్గించాలి. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటోళ్ళ మీద. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్ళిందని అనుకుంటున్నారా? నాకైతే మరి వెళ్ళినట్టయితే అనిపించట్లేదు. మరి బ్యాక్‌గ్రౌండ్‌లో మనకేం జరుగుతుందో మనకు తెలీదు. ఇక్కడ ఉన్నాం కాబట్టి, ఈ హడావిడిలో ఉన్నాం కాబట్టి మాకేం తెలియట్లేదు. కానీ వెళ్ళాలి. వెళ్ళి తీసుకోవాలి. అక్కడి దాకా వెళ్ళాలి. అది మనకి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికైనా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికైనా, నారా లోకేష్ గారి దగ్గరికెళ్ళినా, మాకు లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ అయితే ఉంది. మాకు ఎమ్మెల్యే బొల్సూరి శ్రీనివాస్ గారి సపోర్ట్ అయితే ఉంది. ఆయన సైడ్ నుంచి ఆయన చేయగలిగిన మొత్తం చేయించారు. టూరిజం మినిస్టర్ ఉన్నారు కదా ఇప్పుడు, కందులు దుర్గేష్ గారు కూడా ఏమన్నా ఒక స్టెప్ తీసుకుని
మా సైడ్ నుంచి ఒక స్టెప్ తీసుకుని కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇలాంటివి ఇంక ఫర్దర్గా జరగకుండా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మా సైడ్ నుంచి ఉన్న మేము చేసే డిమాండ్ అనమాట. డిమాండ్ అని కాదు, మా సైడ్ నుంచి మేము చేసే రిక్వెస్ట్. ఇది జరిగిన 24 గంటలు ఇంకో ఇష్యూ కూడా సేమ్ అలాగే ఈ జరిగిన 24 hours ఇంకో ఇష్యూ ఏదో జరిగింది కేరళ వాళ్ళ మీద. మనమైతే ఆంధ్ర వాళ్ళం కదా, కేరళ వాళ్ళ మీద జరిగిందంట. వాళ్ళకి ఏం కావలేదు కానీ కొంచెం గట్టిగా దెబ్బలు తగిలి. ఇలాగే హోటల్ స్టాఫే వీళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు మళ్ళీ రాడ్స్ అటాక్ చేయడం సేమ్ జరిగింది. ఒక్క రోజులోనే జరిగింది. 24 గంటలు అంటే వాళ్ళ ఒక ధైర్యం అనేది ఎలా ఉందంటే వాళ్ళు ఎంత డేరింగ్ గా ఉన్నారు అంటే వీళ్ళు మనల్ని వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసింది. మరి ఇంతే కదా, ఇచ్చేసి వచ్చాం. మరి మనం ఇక్కడ అలా కొట్టాలంటే మనం ఎంత భయపడతాం? వాళ్ళకి భయం లేకుండా పోయింది. అది కూడా మనలాంటి వాళ్ళ మీద బతుకుతూ, మన టూరిస్టుల మీద బతికేది వాళ్ళు. సో ఏంటంటే అది మొత్తం మారాలి. అది మొత్తం ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఉండాలి, విత్ ఇన్ సెకండ్స్లో ఉండాలి రెస్పాన్స్. సీఎం మాట్లాడింది కూడా ఏంటంటే హోటల్స్ బుక్ అవ్వట్లేదని. వాళ్ళ రెవెన్యూ అనేది కొలబరేట్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, రెవెన్యూ కోసం వాళ్ళు ఏం చెప్తారంటే మన అంటే బయట అయిపోయినాయి, అన్ని బాగుంది, అంతా బాగుంది, ఏం జరగలేదు, ఏదైతే జరిగిన ఇష్యూ ఉందో మేము యాక్షన్. వాళ్ళు ఏంటంటే కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నేను ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందంటే టూరిజం పడిపోతుంది. ఇప్పుడు గోవా వెళ్ళి వచ్చే బదులు థాయిలాండ్ వెళ్ళి వచ్చేయచ్చు అన్న టైప్లో ఉంది. థాయిలాండ్ వెళ్ళి వచ్చేసాను, నేను వెళ్ళాను థాయిలాండ్. గోవా వెళ్ళి వచ్చే బదులు ఫ్లైట్ టికెట్ ఎంత, థాయిలాండ్ అప్ అండ్ డౌన్ 13,000. గోవా కూడా అలానే ఉంది. అక్కడ ఇంకా మనం ఏంటంటే లోకల్గా ఏదైనా ఆటో తీసుకున్నా ఏం తీసుకున్నా ఎక్కడ దిగి ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగినా 10 baht. ఇక్కడ అలా కాదు, ఎంత మాఫియా. ట్యాక్సీ కూడా మొత్తం మాఫియా, కంప్లీట్ మాఫియా. అది ట్యాక్సీ కానీ ఫుడ్ కానీ, ట్యాక్సీ అటు చెప్పింది ఇవ్వాలి, మనం మొత్తం బ్రోకరేజ్. ఇంకొకటి మనకు ఓలాలు ఊబర్ లాంటి ఏమి ఉండవు ట్యాక్సీలు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చామంటే గవర్నమెంట్ ఒక యాప్ ఉంటుంది మైల్స్ అని, క్యాబ్స్కి. అది చచ్చి జెండా బంద్ చేయదు. అది మనం ఎంత క్యాబ్ బుక్ చేసాం, ఎవరికో 100 మందిలో ఒక్కటి కనెక్ట్ అవుద్ది క్యాబ్. మనం అంతసేపు ఏం వెయిట్ చేస్తాం? ఈ లోపు బయట అంతా ఈ ప్రైవేట్ క్యాబ్స్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు, 1000 అంటారు, 2000 అంటారు, 1000, 2000, 3000 అంటారు. మనకు నచ్చింది నువ్వు ఆడు 7-seater బుక్ చేసుకుంటే నువ్వు 2 ముగ్గురున్నా కార్లు 7 మంది ఎక్కినా అదే ఛార్జ్ ఆడు, మనం కట్టి దిగాల్సిందే. అంతా మాఫియా, మొత్తం అంతా మాఫియా అనేది అంతా కూడా. గవర్నమెంట్ టూరిజం మీద బేస్ అయిన స్టేట్ అనేది ఒకడు వెళ్ళాడంటే ఆడ ద్వారా ఒక 10 మంది 20 మంది వచ్చేలా ఉండాలి. కానీ వాడు వీడు వచ్చి గోవా వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత అరే వద్దరా బాబు గోవా వెళ్ళొద్దు అన్న రేంజ్కి వచ్చింది. అది ఆ గోవా ఆ సిస్టమ్ అంతా కూడా ఆ కైండ్ ఆఫ్ దీనికి రీచ్ అయిపోయింది. సో ఇదంతా మారాలి, ఆ సిస్టమ్ అంతా మారిపోవాలి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టాలి. ఇంకా యాక్షన్ అనేది ఇంకా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడికక్కడ రెస్క్యూ టీంలు అవి ఇలా అకేషనల్గా ఉన్నప్పుడు, న్యూ ఇయర్లకి ఆటకి ఇటుకు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నార్మల్ టైంలో ఎప్పుడు టూరిస్టులు వెళ్తూనే ఉంటారు. సో ఈ న్యూ ఇయర్ అనేసరికి ఇంకా ఎక్కువ ఉంటుంది, రష్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి నార్మల్ టైంలో 1000 రూపాయలు ఉన్న రూము నువ్వు 3000 పెట్టి అమ్ముతున్నావు గోవాలో. దేనికి రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాష్ చేసుకుందామని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో ఏంటంటే అలాంటప్పుడు అంత హెవీ రష్ వస్తుందని తెలిసినప్పుడు ఎక్కడికక్కడ అంబులెన్స్లు ఉండొద్దా, ఎక్కడికక్కడ పోలీసులు ఉండొద్దా, రెస్పాండ్ అవ్వద్దా, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వాలి, వెంటనే రావాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ ఏం చేస్తుంది మరి గవర్నమెంట్? అక్కడ గవర్నమెంట్ ఏం చేయకుండా ఆ 30 నిమిషాలు, నాకు 30 నిమిషాల్లో గవర్నమెంట్ నుంచి ఆ పోలీసులు కానీ అంబులెన్స్ కానీ ఏదన్నా ఇంత రెస్పాన్స్ వచ్చున్నాడు బతికేవాడు. ఆడు చనిపోవడానికి 30 minutes మాకు, ఆ డెడ్ లైన్ 30 minutes మాకు అంతా జరిగిపోయింది. ఆ 30 minutes మాకు ఎక్కడ అంబులెన్స్ నుంచి రెస్పాండ్ అవ్వలేదు, పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అవి ఉంటే బతికేవాడు, ఇమీడియట్గా వచ్చి ఉంటాయి. దగ్గరలో పోలీస్ స్టేషన్ కూడా దగ్గరలోనే, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏమీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆ క్యాబ్ వాడిని ఎవరిని అడుక్కొని ఆ క్యాబ్లో తీసుకెళ్ళేసరికి 1/2 hour ముందు తీసుకొచ్చుంటే బతికేవాడు, మేము ఏం చేయలేమని చెప్పి అన్నారు. వెంటనే రెస్పాండ్ అయ్యి ఉంటే బతికేవాడు కదాడు. అది నేనైతే రిక్వెస్ట్ అయినా, డిమాండ్ అయినా, కమాండ్ అయినా ఏదైనా అనుకోండి, అది మాత్రం మారాలి. ఆ సిస్టమ్ మాత్రం మారాలి. ఏదైనా సరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పనిష్ చేయాలి వాళ్ళని. మీరేం పీకలేరులే అన్న టైప్లో మన వాళ్ళు అమ్మాయిలు వీడియో తీస్తుంటే అటు ఇట్లా అంటున్నాడు, తీసుకో పీక్కో అన్న టైప్లో. అంటే అంత ధైర్యం గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళకి, అంత ఫ్రీడమ్ ఇచ్చింది వాళ్ళకి. అదంతా ఉండకూడదు. ఆ ఫ్రీడమ్ మొత్తం తీసేయాలి. ఎక్కడెక్కడ స్ట్రిక్ట్గా అయిపోవాలి, ఎక్కడెక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అన్నీ పెట్టాలి అక్కడ. సో ఏంటంటే ఈరోజు నాకైంది గోవా అంటే వెళ్తూనే ఉంటారు జనం. ఇప్పుడు ఈరోజు నేను వెళ్ళాను, రేపు నా ఫ్రెండ్ వెళ్తాడు, ఎవడో వెళ్తాడు. వీడికైంది రేపు ఆడికి అవ్వదని గ్యారంటీ ఏంటి? సో ఏంటంటే అన్నీ మారిపోవాలి, సిస్టమ్ మొత్తం మారాలి. మరి మన గవర్నమెంట్తో ఏం ఫైట్ చేస్తుందో ఏం చేస్తుందో మనకు తెలియదు. యాక్షన్ అంతా మొత్తం తీసుకోవాలి మరి.